వాళ్ళ అమ్మకి చాలా దూరంగా కూర్చుంది అండ్ చాలా డల్‌గా కూడా ఉంది. సో, ఏమైందా అని మా డ్యాడీని అడిగితే చెప్పారన్నమాట. నిన్న తోటలో కట్టినప్పుడు కాలుకి తాడు మొత్తం చుట్టేసుకుందంట. సో, వెనకాల కాలు బాగా వాచిపోయింది. సో, దానివల్ల పాపం నడవలేకపోతుంది. అండ్ ఇదేమో వాళ్ళ అమ్మకి చాలా దూరంగా ఉండడం వల్ల వాళ్ళ అమ్మ ఊరికే అరుస్తుందని బయటకొచ్చి చూసాం మేము. సో, చూస్తే అది పాపం నడవలేకపోతుంది. చాలా స్లోగా నడుస్తుంది. చాలా నొప్పిగా ఉన్నట్టుంది. మనుషులైతే చెప్పుకోవచ్చు కానీ పాపం అవి చెప్పుకోలేవు కదా! సో, పాపం ఇంకా దాన్ని స్లోగా వాళ్ళ అమ్మ దగ్గర దించేసి సో, చాలా యాక్టివ్‌గా ఉంటది కదా! సో, దానివల్ల దానికి దిష్టి తగిలిందేమో అని మా అమ్మ చేత దానికి దిష్టి కూడా తీపిచ్చాను. సో, ఫైనల్‌గా మా అమ్మ దిష్టి కూడా తీసేశారు. సో, రేపటికల్లా తగ్గిపోవాలని కోరుకుంటున్నాను నేను. అండ్ రేపొద్దున డాక్టర్ కూడా వస్తానని